సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇక్కడ చూడండి, రాజు అటెండెడ్ ద ప్రోగ్రామ్. రాజు అనేది సబ్జెక్టు, అటెండెడ్ V2 వెర్బు, ది ప్రోగ్రామ్ ఆబ్జెక్టు. ఇది సింపుల్ పాస్ట్లో పాజిటివ్ స్ట్రక్చర్ అన్నమాట, పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. దీని అర్థం ఏంది? రాజు ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు, ఒక పని జరిగింది పాస్ట్లో. ఇప్పుడు నెగిటివ్ అంటే రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు అని చెప్పాలి. దానికి స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్టు పక్కన డిడ్ నాట్ ఉపయోగించాలి. తర్వాత పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న అటెండెడ్ అనే V2 వెర్బు V1గా అంటే ప్రజెంట్ వెర్బుగా మారాలి. తర్వాత ఆబ్జెక్టు రాస్తాం. చూడండి, సబ్జెక్టు డిడ్ నాట్, V1 వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ విధంగా రాసినప్పుడు అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. రాజు డిడ్ నాట్ అటెండ్ ద ప్రోగ్రామ్. రాజు అనే సబ్జెక్టు, డిడ్ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ కోసం రాస్తాము. ఇక్కడ పాజిటివ్లో ఉన్నటువంటి V2 అటెండెడ్ వెర్బ్ కాస్త అటెండ్ V1గా మారాలి, ఆబ్జెక్ట్ రాస్తాం. దీని అర్థం ఏంది? రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు, ఒక పని జరగలేదు అని నెగిటివ్గా చెప్పడం. రాజు డిడ్ నాట్ అటెండ్ ప్రోగ్రామ్ అన్నాం, రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు. ఇది క్వశ్చన్గా అడగాలి నెగిటివ్గా. రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదా అని అడగాలి. అంటే నెగిటివ్ క్వశ్చన్ పాస్ట్ సింపుల్లో. ఎలా? దానికి స్ట్రక్చర్ ఏంటి? డిడ్ నాట్ రాయాలి, తర్వాత సబ్జెక్టు రాయాలి, తర్వాత V1 వెర్బ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్టు, తర్వాత క్వశ్చన్ మార్కు. ముందు డిడ్ నాట్ని డిడ్డింట్ అంటాము, తర్వాత సబ్జెక్టు, V1 వెర్బు, ఆబ్జెక్టు, క్వశ్చన్ మార్కు. డిడింట్ రాజు అటెండ్ ద ప్రోగ్రామ్, రాజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదా అని అడిగినట్లు అన్నమాట. ఇది సింపుల్ పాస్ట్లో నెగిటివ్ క్వశ్చన్ అడగడం. మనం రోజు ఉపయోగిస్తాం. అతను రాలేదా, అతను వెళ్ళలేదా, ఆమె చేయలేదా, నీకు చెప్పలేదా, ఎన్ని నెగిటివ్ క్వశ్చన్ అనమాట పాస్ట్లో. డిడ్ంట్ దే ఫినిష్ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ పూర్తి చేయలేదా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ రెండు ఉంటాయి. చేశారనుకోండి దే ఫినిష్డ్ హోంవర్క్, పాజిటివ్ స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్లో. చేయలేదనుకోండి దే డిడ్ నాట్ ఫినిష్ హోంవర్క్, ఇలా రాస్తాం. డిడింట్ రాణి స్పీక్ టు ప్రిన్సిపాల్తో మాట్లాడలేదా? డిడింట్ యూ పే ద బిల్, నువ్వు బిల్ పే చేయలేదా? ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్లో స్టేట్మెంట్ ఎలా ఉంటుంది చూడండి. సబ్జెక్టు V2 ఆబ్జెక్టు, ఇది పాజిటివ్ స్టేట్మెంటు. సబ్జెక్టు డిడ్ నాట్, V1 వెర్బు, ఆబ్జెక్టు, ఇది నెగిటివ్ స్టేట్మెంటు. డిడ్ సబ్జెక్టు, V1 ఆబ్జెక్టు, పాజిటివ్ క్వశ్చన్. డిడ్ నాట్ సబ్జెక్టు, V1 ఆబ్జెక్ట్, ఇది నెగిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో వాజ్, వర్ ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం.